బయట నుంచి ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు తప్ప ఇంకెవరు కూడా వెళ్ళి ఆమెను పరామర్శించలేని స్థితి, ఆమె గాయాలను చూడలేని స్థితి. ఆమె గొంతు విప్పింది బయటకు వచ్చి. ఈ గొంతు మళ్ళీ ఇంకోలా వినబడకుండా చేయడం కోసం అంటే మంత్రులకి అధికార యంత్రాంగం ముందు మాత్రం ఉండాలి. ఆమె ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కంట్రోల్ చేసే వ్యవస్థ స్టార్ట్ అయింది. ఇక్కడ శివుడిని ఎట్లయితే స్థానిక ఎస్ఐ మిస్ చేసిండో, ఎట్లయితే స్థానిక డిఎస్పి మిస్ చేసిండో, ఆమె మీద జరిగినటువంటి దుర్మార్గాలను కూడా మిస్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా చెప్తున్నాం, ఇక్కడ ఉన్న పోలీసులు కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ బాధ్యతగా మీరు ఆ విచారణ జరిపి అందులో కేవలం శివుడు వెంకటేష్ మాత్రమే కాదు, ఆమెను కిడ్నాప్ చేయడంలో సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎన్ని నేరాలు చేస్తుంటే రాజకీయ అండదండలతో వాళ్ళని కాపాడుతున్నటువంటి మంత్రి స్థాయి వ్యక్తి ఉన్నాడు. ఇంకెంతమంది అంచెలంచెలుగా రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా లిస్టు తీసి వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అత్యాచారం కేసు పెట్టాలి, జైలు తొక్కాలి.